హాయ్ అండి. పోసాని మురళీకృష్ణ గారి అరెస్ట్‌ని ఎలా చూడాలంటే, చేసిన తప్పుకి శిక్ష అనుకోవచ్చండి. ఎందుకంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదనేది ఇంకింతిన జ్ఞానం అయితే అతని దగ్గర లేదు. ఎందుకంటే, బాగా చదువుకున్నాడు, చాలా చదువున్నోడు, మంచి రైటరు, చాలా సినిమాలు కూడా రాయడం చూసాం. అలాంటి ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఆయన ఫిల్మ్ డెవలప్‌కి సంబంధించి ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాడు. ఆ టైంలో లోకేష్ పైన కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన, అలానే పవన్ కళ్యాణ్ పైన నానా విమర్శలు చేశాడు. చీర కడితే కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆహ్, కర్రకు చీర కట్టినా కూడా వదలడనే అంత దారుణంగా అయితే మాట్లాడడం చూసాం పవన్ కళ్యాణ్ అయితే. అలాంటి ఆయన్ని మరి ఇప్పుడు వదులుతారంటే వదలరు. ఎందుకంటే రీసెంట్‌గానే ఆయన ఒక 2, 3, 4 నెలల క్రితం అనుకుంటాను టీడీపీ కూటమి గెలవగానే ఆయనైతే ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. నాకు నాకు వైసీపీ సంబంధం లేదు. నాకు హెల్త్ రీత్యా నేను ఇంక సినిమాలే చేసుకుంటాను. నేను రాజకీయాల జీవితంలో మళ్ళీ రానని ఒక ప్రకటన అయితే చేశాడు. ఎందుకంటే ఆయన కూడా ఊహించుండడు వైసీపీ ఓడిపోద్ది. ఎందుకంటే 151 సీట్లొచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఓడిపోతుందనేది వాళ్ళైతే ఊహించలేదు. దాని కారణంగా అప్పుడు అహంకారంతోటైతే అంత మాట్లాడడం చూసాం. కానీ ఇప్పుడైతే అప్పుడు పెట్టిన కేసులన్నీ కూడా ఇప్పుడైతే మీదకొచ్చాయి. దాదాపు 50 కేసులున్నాయంట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఓవరాల్ చూసుకుంటే అనంతపురం కేసు మీ గురించి వాళ్ళైతే నోటీసులు ఇవ్వడానికొచ్చి అరెస్ట్ చేయడం చూసాం. అలానే అక్కడైతే కొంత సీను నడిచింది. ఏదైతే అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉంటుందో ఆ నోటీస్ అయితే తీసుకోవడానికైతే నిరాకరించారు. అక్కడ కొన్ని వీడియోలు కూడా విజువల్స్ కూడా మనం చూడడం చూసాం. నా టిఫిన్ చేస్తూ వస్తానని అలానే బట్టలేసుకోకుండా అలానే కూర్చోవడం, నోటీసులు తీసుకోకపోవడం ఇలా రకరకాలుగా అయితే చేశాడు. అలానే కొంచెం బతిమలాడటం కూడా చూసాం. బతిమలాడటం అంటే వచ్చిన సమాచారం ప్రకారం అతనికి తెలిసిందే కొన్ని సర్జరీలు జరిగినాయి. కొన్ని హెల్త్ ఇష్యూలు ఉన్నాయి అతనికైతే. ఆహ్, నేను కొన్ని ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వస్తాననేది చెప్పడం చూసాం. దాన్ని కూడా అంగీకరించలేదు పోలీసులైతే. ఓవరాల్‌గా చూస్తే అతనైతే అరెస్ట్ చేశారు ఓవరాల్‌గా. ఆహ్, కానీ ఇది చెప్పాను గదా! ఇప్పటికైనా కొంతమంది ఇప్పుడైనా టీడీపీ వాళ్ళైనా సరే నేను చెప్పేదేంటంటే, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూసాం గదా! అప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. శ్రీరెడ్డి గావచ్చు, ఆర్‌జీవి గావచ్చు, ఆర్‌జీవి నేను సినిమాలు తీసుకుంటాను, నేను రాజకీయాలు మాట్లాడని చెప్పడం గావచ్చు. అంతకుముందు ఎలా విర్రవీగిపోయారో మనమందరం చూసాం అసలకి వీళ్ళందరూ గూడా. ఇప్పుడు చూస్తే గప్‌చుప్ అయిపోయారు అందరూ గూడా. కాబట్టి ఇదే అధికారం ఉన్నప్పుడే ఏదైనా ఉంటుందండి. అధికారం లేనప్పుడు చాలా కష్టాలయిపోతాయి. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా మనమేంటంటే మంచి చెడుల గురించే మాట్లాడాలి తప్ప మనం అహంకారానికి పోయి మనుషుల్ని దూషించడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న టీడీపీ కార్యకర్తలైనా, జనసేనలో కార్యకర్తలైనా ఎవరైనా సరే మిగతా పార్టీలను దూషించడం ఆపండి. మీరు ఏదైనా పాయింట్ మాట్లాడండి. ఆ టైంలో ఏదైనా వైసీపీ తప్పు చేసుంటే, ఆ వైసీపీ తప్పు చేసిన దాని గురించి మాట్లాడండి, నిలదీయండి తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలకెళ్ళొద్దు. వాళ్ళప్పుడు తప్పు చేశారని మీరిప్పుడు తప్పు చేశారు. రేపొద్దున వాళ్ళిప్పుడు 11 సీట్లు వచ్చినాయి అనుకోవచ్చు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు 40% ఓట్లున్నాయి వాళ్ళ దగ్గర. జస్ట్ ఇంకొక 4, 5% ఓట్లొస్తే చాలు వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళు గెలిచేస్తారు. ఈజీగా గెలిచేస్తారు. కాబట్టి మనం అంత టేక్ ఇట్ ఈజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది అందరూ గూడా. నేను జెప్పేది అదే వైసీపీ కార్యకర్తలైనా, టీడీపీ, జనసేన ఎవరి కార్యకర్తలైనా జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నించండి. కరెక్ట్‌గా ప్రశ్నించండి. ప్రశ్న కరెక్ట్‌గా ఉండాలి. సూటిగా ఉండాలి తప్ప వంకర టింకరగా వాళ్ళని బాధపెట్టే విధంగా వాళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు పోసానికి అదే జరిగింది. వాళ్ళ పర్సనల్ విషయాల్లోనికి మరీ ఎళ్లి ఎక్కువ మాట్లాడేటప్పుడు చూసాం గదా! పవర్ పాయింట్ పెట్టి మరీ రెచ్చిపోయేవాడు. అతిగా మాట్లాడేవాడు. దానికి శాస్తి ఈరోజు జరిగింది.